ఒడిశా నుంచి ఏపీ తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర సిండికేట్ను తెలంగాణ ఈగల్ టీం ఛేదించింది. 3 నిందితుల్ని అరెస్ట్ చేసి 5 కోట్ల విలువైన 935.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో భాగంగా ముఠా దందా విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. నిందితులు క్రెడిట్ విధానంలో దందా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మహారాష్ట్రలో స్థానిక గంజాయి సరఫరాదారులకు రుణాలు ఇవ్వడంతో పాటు డబ్బు సమకూర్చేందుకు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తూ వ్యవస్థీకృతంగా దందా చేయిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర సతారా జిల్లాకు చెందిన పవార్ కుమార్ అలియాస్ బద్దు స్నేహితుడు గంగారాం చౌహాన్తో కలిసి గంజాయి దందాకు తెరలేపాడు. ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తెచ్చి అమ్మి సొమ్ము చేసుకున్నారు. భద్రాచలంలో పోలీసులకు పట్టుబడ్డా వారి తీరు మారలేదు. వ్యాపారాన్ని మరింత విస్తరించి లాభాలు గడించారు. పక్కా సమాచారంతో ఈగల్ రాచకొండ, ఖమ్మం బృందాలు హైదరాబాద్ శివారు బాటసింగారం పండ్ల మార్కెట్ సమీపంలోకి రాగానే కారు డీసీఎంను అడ్డగించి 3 అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో విక్కీ సేథ్, సచిన్ గంగారాం చౌహాన్లు పరారీలో ఉన్నారు.